మీరు ఎందువల్ల సభకు ముందోసారి సభ మాట్లాడని ఒక అంత క్యూరియాసిటీ ఎందుకు చూపించినది నాకు మా టీఆర్ఎస్ను బొండిగా విసికి బీఆర్ఎస్ను చేసి బీఆర్ఎస్లో ఓటమిని చవి చూసినటువంటి ఉత్సుకత నాకు ఉంటుంది కదా. నాకుండా పోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. స్వాగత పలుకులు పలికిన దయాకర్ రావుకు ఉంటుందా? కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నటువంటి దయాకర్ రావు గారికి ఉంటుందా ఉత్సుకత? నాకుంటుందా? మీ అభ్యంతరం ఏమిటి ఆ సభ మీద? బీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావం మీద నాకు అభ్యంతరం ఏమి లేదు. ఆపరేషన్ సక్సెస్, కానీ కాన్పు దక్కల. ఏమిటో ఎందుకట్లా? దానికి రావాల్సినంత మైలేజ్ తీసుకొచ్చుట్ల వీళ్ళు విఫలమైంది. మౌలిక సూత్రాలను కేసీఆర్ గారు మర్చిపోడు, కానీ ఎందుకో. అంటే హరీష్ రావు విషయంలో కేటీఆర్ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన పార్టీకి నాయకుడు కాబట్టి అందుకే పెట్టలేదు అనుకోవచ్చుగా. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? బాధపడు కాదండి, మాతో పాటు ఈ సమయం ఎక్కువ పనిచేసినోడే, మీకన్నా ఎక్కువ కష్టపడ్డోడే, అణిగి మనకి ఉన్నోడే, ఎవరికేం లేదని చదివినోడే. నీకు ఎవరెవరు ఉండాల్సిన ఫోటోలలో? ఉద్యమ పార్టీ కదనయ్య, అనేక మంది అసూలు బాసిన పార్టీ కదా, అనేక సంవత్సరాల పోరాట పార్టీ కదా. ఇవాళ కాదు కదా, కలిసిన నాటి నుంచి విడిపోవాలనేటువంటి పోరాటం చేసిన లేదు కదా ఆ పార్టీ. మీ అయ్య కొడుకులది కాదు కదా ఆ పార్టీ. దానికి ఇరుసుగా ఉన్నది కేసీఆరే కదా. దాని పేరు విన బీఆర్ఎస్కు క్యాప్టెన్ నువ్వే, కానీ నీ క్యాప్టెన్సీలో ఎంతమంది పనిచేస్తే నువ్వు క్యాప్టెన్ అయినావు? కళాకారులు. కానీ చాలా మంది వదిలిపెట్టిపోయినా కదా. వదిలిపెట్టి పోలే, ఎల్లగొడద బేయిన్లు, కన్నీళ్లు పెట్టుకుంటా బేయిన్లు, ఎవరిలో తీసుకొచ్చి ముందడ పెట్టి. నమస్తే. బీఆర్ఎస్ 25 సంవత్సరాల పండుగ జరిగింది. ఆ పార్టీలో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కొందరు. అందులో ఒకరు సభకు ముందు సభ తర్వాత ఆ సభ గురించి మాట్లాడతానన్నారు. సభ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు, కొన్ని విషయాలు మాట్లాడాలని. ఆ మాట్లాడాలని అనుకున్న వారు రాజయ్య యాదవ్ గారు నా ఎదురు ఉన్నారు. ఏం చెప్పాలనుకున్నది ఏమిటో తెలుసుకున్నాం. పెద్ద నమస్కారం. నమస్తే. మీరు ఎందువల్ల సభకు ముందోసారి సభ మాట్లాడని ఒక అంత క్యూరియాసిటీ ఎందుకు చూపించినది నాకు? నేను 20 సంవత్సరాలు కేసీఆర్ గారితో పనిచేసాను. 20 ఏళ్ళు. ఓకే. 25 సంవత్సరాల ప్రస్తావనలో నేను 20 ఏళ్ళు ఆయనతోటే ఉన్నా, 21 ఏళ్ళు ఆయనతోటే ఉన్నా. నేను ఖమ్మం జైల్లో ఉన్నా ఆయనతో పాటు. ఆయన అమర నిరాహార దీక్ష చేసినప్పుడు మేము అనేక మంది 5గురితో అమర నిరాహార దీక్ష అయింది. 6వ మనిషి కూడా ఉండే మాతో జయశంకర్ గారు. జయశంకర్ గారు స్వర్గస్థులైండు, నాయన్ నరసన్న స్వర్గస్థులైండు, విజయరామారావు సాబు ఆ పార్టీని విడిచిపెట్టిండు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆయన ఏజ్ దృష్ట్యా చురుగ్గా పాల్గొనే పరిస్థితులు లేడు. చురుగ్గా కనిపించేది నేను కేసీఆరే, చురుగ్గా కనిపించేది నేను కేసీఆరే. అప్పుడు ఇవాళ కూడా ఆనాడు కనిపించింది మేము. ఆ వేళ ఉన్నారు, ఈ వేళ ఉన్నారు, ఇద్దరు చురుగ్గానే ఉన్నారు. ఇద్దరం చురుగ్గానే ఉన్నాం. ఓకే. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి ఆ పార్టీ అధ్యక్షుడు. మీరు మాజీ బీఆర్ఎస్ నాయకులు, నేను మాజీ టీఆర్ఎస్ నాయకుడిని. నేను మళ్ళీ ఇప్పుడు బీజేపీలో నా యొక్క రూపాన్ని, నా యొక్క అస్తిత్వాన్ని చూపెట్టుకుంటే నేను మొదటి నుంచి పనిచేసినటువంటి సొంత గుడికి వెళ్ళండి మీరు. నాకు అందుకనే ఉత్సుకత ఉంటుంది కదా. మేము పెంచి పోషించిన పార్టీ, మేము పెంచిన పార్టీ, మేము పసిపిల్లగా పెంచిన పార్టీ 25 సంవత్సరాలు వచ్చిందా, లేకపోతే దాన్ని బొండిగా విసికి బీఆర్ఎస్ని చేసిండా? మా టీఆర్ఎస్ను బొండిగా విసికి బీఆర్ఎస్ను చేసి బీఆర్ఎస్లో ఓటమిని చవి చూసినటువంటి ఉత్సుకత నాకు ఉంటుంది కదా. నాకుండా పోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. స్వాగత పలుకులు పలికిన దయాకర్ రావుకు ఉంటుందా? కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నటువంటి దయాకర్ రావు గారికి ఉంటుందా ఉత్సుకత? నాకుంటుందా? స్వాగత వచనాలు పలికిండు దయాకర్ రావు, ఏ 60తో బతికిండు, ఏ 60తో పలికిండు స్వాగత వచనాలు. ఈయనట ఆయన ఎత్తిన్నాడు స్వాగత వచనాలు. ఆయన ఈయనెట్లిన్నాడు ఈయనట ఆయన.
ఈయనటాయనకు సోయి లేదా? స్వాగత వచనాలు పలికినోనికంత సోయి ఉండదు, కానీ ఈయనటాయనకు సోయి ఉండాలి కదా. అదే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏమంటారు? నేనే, సాక్షాత్ ఏం లేదు, నేనే. తో పాటు కొందరు కూడా ఉన్నారు కదా. నాతో పాటు ఉన్నారు, కానీ ఇక్కడ పని మీరు కూడా నాతో పాటు ఉన్నారు. కానీ తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ ఎంతో, బీజేపీ కూడా అంతే. నువ్వు బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని నిరాహార దీక్ష చేయాలని సుష్మా స్వరాజ్ గారు గద్దించితే నా కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ చేయటం లేదు సుమా. మీరు కనుక నేను పెట్టిన బిల్లుకు మీరు సమర్థిస్తారంటే పొగబాంబులు ఎత్తాను ఒక పక్క నా ఆంధ్ర ఎంపీలు అని సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్ గారు ఇద్దరు కూడబలుక్కొని బిల్లు పెడితేనే కదా మనకు బిల్లు వచ్చింది. కేసీఆర్ గారు నేను ఇద్దరం రూములు ఉన్నాం కదా అన్న, నువ్వన్న పోరాదే మీటింగ్కు, నువ్వన్న పోరాదే పార్లమెంట్ కంటే అన్న, మనతోనే ఏమైద్దే, నేను ఒక్కటి ఏం చేస్తేనే ఈమె బిల్లు పెట్టాలి, ఆమె సమర్థించాలి, ఈ రెండు చేస్తేనే అవుతుంది కదా. అంటే సమర్థించిన పార్టీలు ఉన్న నేను. అయితే మీ అభ్యంతరం ఏమిటి ఆ సభ మీద? బీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావం మీద నాకు అభ్యంతరం ఏం లేదు. ఆపరేషన్ సక్సెస్, కానీ కాన్పు దక్కల. ఏమిటో ఎందుకు అట్లా? దానికి రావాల్సినంత మైలేజ్ తీసుకొచ్చుట్ల వీళ్ళు విఫలమైంది. మౌలిక సూత్రాలను కేసీఆర్ గారు మర్చిపోడు, కానీ ఎందుకో మర్చిపోయాడు. తొలి దశ ఉద్యమకారుణ్ణి మర్చిపోయాడు, ఆయన తలుసుకోవాల్సిన అవసరం ఉండే. తొలి దశ ఉద్యమకారుణ్ణి రవీంద్రనాథ్ను తలుసుకోవాల్సిన అవసరం ఉండే. ఆయనతోటే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతచారి అసూలు బాసిండు, దానితోనే 1200 మంది అసూలు బాత్తనే తెలంగాణకు జీవం పోసుకున్నది. తెలంగాణ ఉద్యమం జీవం పోసుకున్నది. వాళ్ళని మర్చిపోయిండు. అసూలు బాసిన వాళ్ళకు, అమరులకు నివాళులు అర్పించుట్లో మర్చిపోయిండు. తొందరపడ్డా, గాబరైండా, పైసలు ఖర్చు అయినంత మంది రాలేదనుకున్నారా? మంది ఎత్తే ఆయనకు స్పందన కనిపించలేదా? మంది లోపల స్పందన కనిపించలేదా? అంతా నడిడి వాళ్ళు వచ్చింది, కానీ యువకులు కనిపించలేదా? మీరు సభను ఫాలో అయినరా? సభను ఫాలో అవుతా కదా నేను, ఎట్లా నడుతుందని చూస్తా కదా నేను. వెడల్పుగా కుర్చీలు వేసింది కూడా చూస్తా కదా నేను. కుర్చీలు నిండుతాయో నిండుయో అనే భయాన్ని కూడా నేను కనిపెడతా కదా. చుట్టూ వెహికల్స్ పెట్టి లైట్లు వేసినాకనే మీటింగ్ అవుతుంది కూడా అని నేను అనుకుంటా కదా. ఆనాడు కష్టపడ్డ వాళ్ళను ఎవరిని కనిపించనిత్తలేడనే బాధ కూడా నాకు ఉంటుంది కదా. మాకంటే ఈ సమయత్తు పనిచేసినటువంటి హరీష్ను కూడా మాట కూడా మాట్లాడియలేదని నేను గ్రహిస్తా కదా. ఆయన ఫోటో కూడా కనిపించలేదని నేను అనుకుంటా కదా. నేను అనుకోకపోతే వాళ్ళు అనుకుంటారండి. కేసీఆర్ కడుపులున్నా కూడా ఆయన మాట నడతలేదు కదా. ఏమన్నా అనుకునే స్వేచ్ఛ మీకుంది, అది మీరు అనుకోవడానికి ఏముంది, ఏమన్నా అనుకోవచ్చు, కానీ వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోకపోతే ఎందుకు కనిపించాడు? కష్టపడ్డ వాళ్ళు ఎందుకు కనిపించారు? కేసీఆర్ను నోటికి వచ్చినట్టు తిట్టినటువంటి దయాకర్ రావు ఎందుకు స్వాగత వచనాలు పలుకుతాడు? ఎవరన్నా లేరా? గమ్మ వి ప్రకాశాన్ని ఎందుకు తీసుకపోలే? ఆయన 10 లక్షల పైన జనం చూసుకో అంటే వేదిక మీద ఉన్నాడు ఆయన. చూసుకో అంటే ఆయనతో తొలి పలుకులు పలికిత్తేంది, ఆయన స్వాగత వచనాలు పలుకుతేంది, మా మధురాచారి గారు పలుకుతేంది. ఎవ్వరు దయాకర్ రావు అంటే నీకు ఇంకోళ్ళు మాట్లాడద్దా? మీ కులపోళ్ళే మాట్లాడాలనా? నేను ఎన్నడంలే సుమా. కేసీఆర్ గారిది కులం కాదు, ఒక అద్భుతమైన నాయకుడు, కానీ ఆయన కూడా ఈ రేవుకి వచ్చినట్టున్నది కదా. అంటే మీరే అంటారు మీరు కేసీఆర్ గురించి ఎందుకు మొన్న ఒకరిని ఇదే ప్లేస్లో కూర్చోడు వారిని ఇదే ప్రశ్న వేసిన నేను. కేసీఆర్ వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. మీరు ఇంకా మాట అద్వితీయమైన నాయకుడు కేసీఆర్. ఒక అద్వితీయమైన నాయకుడిని అంతే అద్వితీయంగా చూడాలి. ఒక నెంబర్ 1 మనిషి అన్నాక ఎవరైనా పొరపాట్లు చేస్తారు. మీరు ఇంకో మాట అన్నారు, అద్భుతమైన మిత్రుడు అని మొన్న అన్నారు, ఆ తర్వాత సహచరుడు అన్నారు.
ఇవాళ ఏమన్నారు, అద్వితీయమైన వ్యక్తి అని కూడా మీరు అన్నారు. ఆయన ఎందుకు మీరు కానీ మౌలిక విషయాలను మర్చిపోయినప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత నా ఓటోని మీద ఉంటుంది కదా. 1200 మంది అమరుల గురించి తలవవా, అమరుల గురించి నివాళులు అర్పించవా, 2 నిమిషాల మౌనం పాటించవా? నువ్వు టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్న చేసి, సరే బీఆర్ఎస్ చేసినాక నీ పార్టీ ఓడిపోయింది, అది వేరే సంగతి. కానీ భారత రాజకీయాలలో నువ్వు ఆలోచించే వ్యక్తివి కదా. కశ్మీర్ అంశం ఏదైతే ఉన్నదో, తుష్కరులు, ముష్కులు, మూర్ఖులు ఇవాళ అమాయకులను బలిగొన్నరే, వాళ్ళ కోసం నువ్వు నివాళులు అర్పించవా? ఒక్క మాట మాట్లాడవా? ఏమనుకున్నావు అసలు? ఎందుకు అనుకున్నావు? ఎందుకు మాట్లాడలే? నీ ఓటోడు కూడా మాట్లాడకపోతే అనుకోవాల్సి వస్తుంది కదా. నీ ఓటోడు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడాడు? ఏమైంది నీకు? ఏమైంది? మాట్లాడాలి. కేసీఆర్ గారు మౌనం పాటించాలి, కనీసం నివాళులు అర్పించాలి. అర్పించారు కదా, నిన్న మౌనం పాటించారు. ఎవలకు పహల్గాం ఘటన, దేనికి పహల్గాం ఘటన మీద ఏమన్నా మాట్లాడవా? కనీసం ఎందుకు ఓట్లు పోతాయి అనుకున్నావా? జట్టి అయితే కట్టుకోలే. నిన్న నాకు ఫస్ట్ కనిపించింది ఏంటంటే ఇది కట్టుకోలే. కానీ మళ్ళీ ఓట్లకు ఏమైనా భయపడ్డావా? ముస్లిమ్సే ఒప్పుకుంటలేరు కాదే. ఓవైసీ గారే వాళ్ళను నల్లబాడ్జీలతో ప్రదర్శన చేయాలంటాడు. మీకెందుకు అనుమానం వస్తుంది? ఇంకా ఎవరు లేరా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు? మా అంటోటోళ్ళు అంటే పార్టీలా మేం పోయినామా, మమ్మల్ని ఇలా కొట్టినలా, బాధపడుకుంటూ పోయినామా, లేకపోతే బలిసిపోయినామా, ఇది వేరే ముచ్చట. కానీ పక్క పంటున్నారే అనేక మంది ఆనాడు కష్టపడ్డోళ్ళు, వాళ్ళ బొమ్మ పెట్టవా? నువ్వు నీ ఫోటో, నీ కొడుకు ఫోటో పెడతావా? వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకో, కానీ ఇంకా కొంతమందిని పెడితేమో. ఎవరెవరు ఉండాల్సిన ఫోటోలలో? ఉద్యమకారుల ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కనీసం ఉండాలి కదా. కనీస వ్యక్తులు ఉండాలి కదా. నేను పేర్లు చెప్తే తప్పు అవుతుంది కావచ్చు, కనీసం ఉండాలి కదా. 3-4 ఉండాలి కదా. మీరు అయ్యగొడుకులు అంటే ఏంటిదన్నట్టు? ఇంటి పార్టీ అది? ఉద్యమ పార్టీ కదనయా. అనేక మంది అసూలు బాసిన పార్టీ కదా, అనేక సంవత్సరాల పోరాట పార్టీ కదా. ఇవాళ కాదు కదా, కలిసిన నాటి నుంచి విడిపోవాలనేటువంటి పోరాటం చేసిన లేదు కదా ఆ పార్టీ. మీ అయ్య కొడుకులది కాదు కదా ఆ పార్టీ. దానికి ఇరుసుగా ఉన్నది కేసీఆరే కదా. దాని పేరు విన కెప్టెన్ నువ్వే, టీఆర్ఎస్కు కెప్టెన్ నువ్వే. కానీ నీ క్యాప్టెన్సీలో ఎంతమంది పనిచేస్తే నువ్వు కెప్టెన్ అయినావు? కళాకారులు. కానీ చాలా మంది వదిలిపెట్టిపోయిన తానే కదా. వదిలిపెట్టి పోలే, ఎల్లగొడత పోయిన్లు, కన్నీళ్ళు పెట్టుకుంటా పోయిన్లు. ఎవరిలో తీసుకొచ్చి ముందట పెట్టి వాళ్ళకు సలాం చేయమంటే సలాం చేయలేక బాధతో పోయిన్లు. అంటే హరీష్ రావు విషయంలో కేటీఆర్ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన పార్టీకి నాయకుడు కాబట్టి అందుకే పెట్టలేదు ఏమనుకోవచ్చుగా. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? బాధపడు కాదండి, మాతో పాటు ఈ సమయం ఎక్కువ పనిచేసినోడే, కష్టపడ్డోడే, అణిగి మనకి ఉన్నోడే, ఎవరికేం లేదని చదివినోడే. నీ కొడుకు ఎక్కడుండే అప్పుడు? నీ బిడ్డ ఎక్కడుండే? బిడ్డ ఏమని అనుకుంటుందో, నా బిడ్డ ఫోటో అల్లుని ఫోటో పెట్టి బిడ్డ ఫోటో పెట్టకపోతే ఆమె ఎక్కడన్నా అలుగుతుందని భయపడ్డావా? ఏందో చెప్పద్దా? నేను చెప్తాను కదనే, హరీష్ను ఇక భరించలేడు ఆయన. ఎందుకంటే బామర్దుల కొట్లాడో, దాని సందులో ఏం చేయలేకపోతాడో, ఏడ నెగలేకపోతాడో, ఆయనకేదో తిప్పాలన్నది పాపం. కేసీఆర్ కూడా ఏదో తిప్పాలన్నది, నెగలని తిప్పాలన్నది ఇండియన్. ఎందుకంటే కేసీఆర్కి తెలుసు కష్టపడ్డోడేవాడు, సుఖపడతోడేవాడు, అలిగేతోడేవాడు, గులిగేతోడేవాడు, ఎరికే కానీ ఆయన ఏదో నడతలే. ఆఖరికి ఏం చేసిండే నాకు తెలిసాక అడిగి ఆయనకి స్వాగత వచనాలు దయాకర్ రావుతో మాట్లాడించి ఆయన ఒక్కడే మాట్లాడిండు కానీ ఆ మాటల ఇదివరకు ఊరువట్లేదు వయసురీత్యా. కానీ మంచిగానే ఉన్నాడు, ఆనాటి బతుకనే ఉన్నాడు. నేను కడుపునిండా చూసుకున్నా, విగ్రహాన్ని కడుపునిండా చూసిన. మనిషి ఏం కావాలి లేడు, కానీ వాళ్ళ మీద నమ్మకం రాలే. ఏది వచ్చిన మీటింగ్ మీద ఆయనకు నమ్మకం కుదిరినట్టు అనిపించింది.
ఎందుకంటే ఇదివరకు నేను చదివే క్రమంలో బీహార్లో ఒకసారి భారీ బహిరంగ సభ అయిందట ఎలక్షన్ల ముందట. ఆనాటి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీతో అన్నాడట, మేడం సభ సక్సెస్ కదా అంటే, సభ సక్సెస్ కానీ వాళ్ళు మనకు ఓట్లు ఎత్తలేరు అన్నాడట. ఇందిరాగాంధీ సభ సక్సెస్ కానీ వాళ్ళు మనకు ఓట్లు ఎత్తలేరు. ఎట్లా చెప్పగలిగింది? ఆమె చెప్పినట్టు స్పందన కనిపించలేదు, వాళ్ళ దానిలో స్పందన కనిపించలేదు. కేసీఆర్ అది గ్రహిస్తాడు. కేసీఆర్కు ఉన్న కెపాసిటీ ఏంటంటే, వీళ్ళు బలివీటికి వచ్చినలా, ఖర్చు పెడితే వచ్చినలా, ఈయన ఆలోచన ఏంటిది అనేది కేసీఆర్ గ్రహించినంత ఎవరు గ్రహించరు. మరి సభ సక్సెస్. కుర్చీలు దూరంగా ఉన్నా, లైట్లు వేసినా, మంది కనిపించినా, మంది కనిపించకున్నా కూడా సభ పర్వాలేదు. కానీ కరెక్ట్ అయితే ఎందుకో కేసీఆర్కి అయితే అనుమానం ఉన్నది. ఈ ఏర్పాటు చేసిన కూడా అనుమానం ఉన్నది. కానీ నిన్న మీరు కేసీఆర్ మాట్లాడినప్పుడు మీరు గమనించడం మొత్తం సభ అంతా విన్నా నేను. ఆ విపరీతమైన స్పందన వస్తే ఆ స్పందనకు మీరు ఆగండి ఆగండి అని కేసీఆర్ ఓ 10-20 సార్లు చెప్పాల్సి వచ్చింది. మీరేమో స్పందన లేదంటారు. లొల్లిని భరించాడు ఆయన, వట్టి లొల్లి. ఈ అది రెస్పాన్సే కదా. రెస్పాన్స్ కాదు, ఈ లొల్లి పెట్టేందుకో సంఘం ఉంటుంది, బాంబులు వేసేందుకో సంఘం ఉంటుంది, సప్పట్లు కొట్టేందుకు ఒక సంఘం ఉంటుంది. ఇవన్నీ ఏర్పాట్లలో ఒక భాగం. నేను ఏగి ఉన్నా కాదు అందులో మధ్యలో, ఏగిన మధ్యలో నేను అయితే అది కొద్దిగా ఎక్కువ అయింది, శృతి మించినట్లయితే ఆగుర్లే అన్నాడు. అట్లా ఆగుర్రే అన్నాడు. దాని పేరు స్పందన అని మనం అనుకోవాలి. మనం అనుకోవాలి. ఆయన స్పందించే స్పీర్ కనుక స్పందిస్తే ఇట్లా 2 నిమిషాలు చప్పగుంటాడు. అయిపోయిన ఆదాయం ఇది, ఈయన మొదలు పెట్టినా అని కూడా అడుగుతాడు. అయిపోయిన ఆదా మీ లొల్లి అని అంటాడు. ఆగురి అంటే కొంచెం శృతి మించినట్టుగా అనిపించింది ఆయన. ఇప్పుడు ఈ సరుకు వేరే ఉంటుంది, ఆయనకు లయబద్ధంగా వచ్చే నినాదం వేరే ఉంటుంది, ఎప్పటికీ వచ్చే నినాదం వేరే ఉంటుంది. ఇది కానీ పెడతాడు కేసీఆర్. అంటే దాంట్లో మీరు ఏ సంఘంలో ఉన్నారు? మీరు సప్పట్లు కొట్టి దాంట్లో మీకు తెలుసుగా పనిచేసిన అన్నారు కదా, అంటే ఈ లొల్లిపెట్టి దాంట్లోనా మెయిన్ ఆ టీం లీడ్ చేసిండ్రా మీరు? నేను ఆ టీంలో లీడ్ చేయకపోయేది. నేను ఎందుకంటే కేసీఆర్ కంటే ముందట మాట్లాడుతుంది. నన్ను అప్పుడప్పుడు మాట్లాడిచ్చేది ఆయన. కానీ నేను ఈ లీడ్ చేసేది దాంట్లో కాదు. ఆ ఏర్పాట్లకు వేరే కానులు ఉంటారు, నేను మీటింగ్ కంటే ముందుగాల నేను అన్ని జిల్లాలు తిరిగి సమాయత్త మీటింగ్లలో నేను కార్యకర్తలను కార్యోన్ముఖులు చేసే మీటింగ్కి పోయేది. నేను కార్యోన్ముఖులను చేసే మీటింగ్ పోయేది. అప్పుడు మా దగ్గర ఏం పాడైందే? స్పందనే. అప్పుడు మా దగ్గర ఏం పాడైంది? వాళ్ళకి ఏమి ఇచ్చినాము, వాళ్ళు ఏం తెచ్చిండ్రు? ఎడ్ల బండ్ల మీద వచ్చిరి, ట్రాక్టర్ల మీద వచ్చిరి, సైకిళ్ళ మీద వచ్చిరి, మోటార్ సైకిళ్ళ మీద వచ్చిరి. ఆనాడు ఏమి ఇచ్చినాం వాళ్ళకు? ఏం పెట్టినాం? సరే, ఈనాడు ఏదో ఇచ్చిందనే బదనాం చేస్తలేను, కానీ నేను అరుచుకుంటా కదా, నాకు సత్సంబంధాలు లేవు కదా. ఏమి ఇస్తాను రా వెహికల్సేనా ఇంకేమన్నా ఇస్తాను అంటే ఏమో 200 అంటానులే, మరి తెలుస్తలేదు. 200 అయితే ఇస్తారు కావచ్చు అంటే నేను మళ్ళీ తెలుసుకున్నా. 200 ఇచ్చిన అంటే 200 ఇచ్చిన అన్నారు. ఎక్కువ తక్కువ ఏం చేయాలి? పబ్లిక్తో మాట్లాడినా మీరు? ఏందే ఎవరిని అడిగిండ్రు 200 అని? అడుగుతా కదా నేను అందరినీ. ఏర్పాట్లు చేసే వాళ్ళందరూ నాకు ఎరుకున్న వాళ్ళే కదనే. పైసలు ఇస్తానులా వెహికల్సే పెట్టినలా అని అడిగిన. పైసలు వెహికల్స్కి అయితే చెక్కులు ఇచ్చేసినాము, కానీ ఇక మా ఏర్పాట్లు చేసే వాళ్ళకు ఏమి ఇవ్వాలో గది ఇచ్చిండ్రు. అది నీకు ఎరకలేదు ఏమున్నది, కానీ ఏమి ఇవ్వాలో గది ఇచ్చిండ్రు. కానీ ఈ వచ్చేటోళ్ళకి ఏమి ఇస్తారో తెలుస్తలేదు, ఇంకా దానికోసమే పోతానా అని పొద్దుగాలన్న అడిగిండ్రు. మళ్ళీ నేను రాత్రి ఫోన్ చేసిన, ఏమి ఇచ్చిండ్రా భయ అంటే మనిషికి 200 ఇచ్చిలే అన్నాడు. అంతే, పెద్ద ఎక్కువేమి ఇవ్వలే. ఈ 500 600 అన్నట్టు తప్పు. 1500 ఓటుకి ఇచ్చిరి, 500 దీనికి ఎందుకు ఇస్తారు? ఇయ్యరు. 1500 కంటే ఓటుకి ఇచ్చిండ్రు పోయినసారి. 1500 తీసుకున్నారు, ఓటు వేయలే. మీ పార్టీ వాళ్ళు ఇవ్వరా మీటింగ్లు పెడితే? ఇట్లా ఉండే కదనే. ఇప్పుడు ఈ పార్టీలో మాత్రం ఉండేనా ఇదివరకు? ఈ పార్టీలో కూడా లేకుండా. ఎక్కువ డబ్బులున్న పార్టీ బీజేపీ కదా ఇప్పుడు. కాదన్నా, ఆల్ ఇండియాలో బీజేపీ పెద్ద పార్టీ.
ఎక్కువ డబ్బులు ఉన్న పార్టీ నిజమే, కానీ సెకండ్ పైసలు ఉన్నది టీఆర్ఎస్కే, బీఆర్ఎస్కే. ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇన్ని పైసలు లేవు. ఆల్ ఇండియాలో కాదు, ప్రపంచంలో పెద్ద స్థాయి పార్టీ బీజేపీ. దానికి పైసలు ఉండడం సహజం, లెక్క ప్రకారమే ఉంటాయి. కానీ ఒక ఉప ప్రాంతీయ అంటే మన తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయి ఉండి అత్యధికంగా ఎక్కువ డబ్బులున్న పార్టీ, చెలామణి ఉండే పార్టీ పైసలు వైటే, బ్లాక్ కాదు, వైట్ పైసలు ఉన్న పార్టీ టీఆర్ఎస్ఏ. ఎట్లా వచ్చినాయా ఎట్లా పోయినాయా అనేది వేరే ముచ్చట. క్రియాశీలక సభ్యత్వంతో ఇవన్నీ పైసలు వచ్చినాయి అంటారు. గంత సభ్యత్వం ఉంటే ఓడిపోయేదే లేదు. నిన్న గంత సభ్యత్వం ఉండే గన్ని పైసలు ఉన్న పార్టీగా ఓడిపోయేదే లేదు. సరే దానికి సార్ నేను కేసీఆర్ స్పీచ్ ఎత్తున్నది నిన్న, మీరేం ఫీల్ అయ్యారు? పర్వాలేదు, కానీ ఆయనకు భరోసా రాలే. ఏమని భరోసా రాలేదు? ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినట్టుగా మాట్లాడిండు, కానీ ఆయనకు కాన్ఫిడెన్స్ వస్తలేదు. ఇంకా పూర్తిగా నమ్మకం కుదురుతలేదు, పవర్ మీద నమ్మకం కుదురుతలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే వస్తాడు మళ్ళీ సభకు, ఎందుకంటే అందరు అల్కదక్కువలు ఉన్నారు, మళ్ళీ మంచోళ్ళు ఎవరు లేడు. ఆయన అల్కదక్కువల మీటింగ్, అల్కదక్కువలు ఉంటారు ఆడుచుమా, ఆయన ముఖ్యమంత్రిగానే వస్తాడని కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పి నేను విన్నా, ఇవాళే వచ్చుకుంటా. కానీ అల్కదక్కువలు ఆ సభలు ఉన్నోళ్ళు కాదు, ఇంటోళ్ళే ఆయన అల్కదక్కువళ్ళు అయిండు. ఇంటోళ్ళు అల్కదక్కువయే ఆయనకి ఈ గతి పట్టింది, మంది కాదు. ఇప్పుడున్న శాసనసభ్యులు, ఇప్పుడున్న మంత్రులు అల్కదక్కువలు కాదు. వాళ్ళ దాంట్లో కూడా 39 మంది గెలిచింది కదా, 10 మంది జారిపోయింది అనుకో, అది వేరే ముచ్చట. అల్కదక్కువలు ఎవరు? వాళ్ళని అల్పరం చేసింది ఎవరు? కేసీఆర్ ఇజ్జత్మానం తీసింది ఎవరు? కేసీఆర్ను పనులు అని అమ్మింది ఎవరు? వీళ్ళ వాళ్ళనే కదా. అంటే వీళ్ళ నాయకత్వం ఫెయిల్ అవ్వకూడే కదా. కేసీఆర్ యొక్క మాట సాగకుండా వీళ్ళే కదా ముందట ఉన్నది. ఎవరిని నమ్మకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకునే పెట్టుకున్నాడు కదనే. ఇప్పుడు యుద్ధంలో అర్జునుడు ఎట్లా అంటాడో హరీష్ కూడా ఎట్లా అంటాడు, సవ్యసాచి ఎడవ చేత కుడి చేత కూడా బాణాలు కొట్టగలిగిన సవ్యసాచి. ఆ సవ్యసాచి కూడా పెత్తనం ఇవ్వకుండా నీకే ఇచ్చిండు కదనే. అయితే నీ వాళ్ళని ఫెయిల్ అయినట్ట, సవ్యసాచి వాళ్ళని ఫెయిల్ అయిందా? సరే, మా అటువంటి వాళ్ళు అంటే ఏడుపు కొట్టేవాళ్ళం అనుకో, మాకే పదవులు రాలేదని పోయినాం అనుకో. నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినా, ఏ పార్టీ నుంచి నువ్వు వచ్చినా, నేను తిట్టిన పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళు పదవులు ఇచ్చినాం అనుకో, నువ్వు బుద్ధిమంతునివే అనుకో. మేమే లంగలం లపోట్లం లుచ్చలం అనుకో. కానీ నువ్వు ఏ పార్టీ, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళు ఏం చేసినట్టు, ఇది ఎందుకు కొసెళ్ళన్నట్టు, ఇంకా కొసెళ్తుందని ఎందుకు అనుకుంటాను? ఇది ప్రశ్నలు. కానీ కేసీఆర్ ఒక మాట అన్నారు, రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ఏ. సరే, ఆయన ఆ మాట అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఆ మందిలా ఆ మాట అనుకుంటే కూడా ఇక మళ్ళీ వచ్చేది కూడా మేము కాదే అని అనుకుంటా అయితే కరెక్ట్ కాదు. కానీ బార్గెనింగ్ కెపాసిటీ అయితే పెరిగింది. నేను నిజాయితీగా చెప్తానా, ఎవలాసన లేని మాత్రం వీళ్ళు బయటకైతే రారు. ఎవరికన్నా ఇట్లా ఈ బాలు కొడతారు చూడే, ఫుట్బాల్ అదేంటిది, అది వాలీబాల్ పుషింగ్ ఇచ్చే కాడ ఉన్నది, కానీ కట్టుకొట్టే బలం దగ్గర పుషింగ్ ఇచ్చే బలం మాత్రం వీళ్ళకు ఉన్నది. బీఆర్ఎస్కి ఉన్నది. అంటే ఇట్లా కొట్టేటువంటి ట్రిక్ అయితే బీఆర్ఎస్ లీడర్షిప్కి అయితే ఉన్నది, కానీ కట్టుకొట్టే బలం అయితే వీళ్ళకి లేదు. కట్టుకొట్టే కాడ మాత్రం వీళ్ళకి బార్గెనింగ్ పెంచుకునేందుకైతే ఈ బలం అక్కడికి వస్తుంది. కానీ 3.5 సంవత్సరాలది ఇంకా ఎన్నిక, ఈ 3.5 సంవత్సరాల కనుక ఎట్లా కాపాడతారో చూడాలి. కానీ టీఆర్ఎస్ శ్రేణులకు మంచి ఉత్సాహం వచ్చింది. ఎటు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 2-3 లక్షల మంది ఇంకా రోడ్ల మీద ఆగిపోయిందని అంటున్నారు. ఆగినోడే 2-3 లక్షలు అయితే వచ్చినోడు ఎన్ని లక్షలే? 5 నుంచి 6 లక్షల మంది అన్నారు. అట్లా ఎక్కువనే అన్నారు, ఇంకా ఎక్కువనేనట. ఇప్పుడు ఒక్కటన్నా, కంటికి ఒక నదరు ఉంటుంది, ఈ కన్నుకు ఒక నదరు ఉంటుంది, 2 కళ్ళు కలిపితే నదరు ఉంటుంది, ఒకటి అకౌంటబిలిటీ ఉంటుంది. నేను బీజేపీలో ఉన్నాను, కుంభమేళకు 60 కోట్ల మంది హాజరైన్లు అనేది ఒక లెక్క కాదు. 60 కోట్ల మంది వచ్చినాక ఇవ్వంతోనే ఎక్కరే,
చెప్పు. హిందువులు 60 కోట్ల మంది వచ్చి స్నానం చేసినాక ఎవ్వరితోటి ఏమెక్కరా అంటాను. అలా 40 కోట్లు చాలదానే? 40 కోట్లు బీజేపీ వాళ్ళు అనుకో, 60 కోట్లు వస్తాయి. అంటే కంటికి ఒక నజర్ ఉంటుంది. అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది వచ్చినట్లు మరి? 1,00,000 దాటిన్లు, 1,00,000 2 లక్షల మధ్య ఉన్నారు. ఓ 10,000 మంది రోడ్ల మీద ఉంటారు. ఉంటే అది క్రిక్కిరిసిపోయినట్లు లెక్క. ఎప్పుడైనా అంతే. ఒకవేళ 5 లక్షలు వస్తే దాన్ని 5 కోట్లు అనొచ్చు, 50 లక్షలు అనొచ్చు. ఏంది 2 లక్షలు సభకు వచ్చిన జనం? 2 లక్షలకు, 2 లక్షల కంటే ఎక్కువ దాటరు. 1200 ఎకరాలు. 1200 ఎకరాలలో వెహికల్ పెడతామే. వెహికల్ పెడతాం మేము. ఎప్పుడు వెహికల్లతో నింపుతాం దాన్ని. అరే ఎన్ని కమాలు ఉంటాయన్న. ఫ్లడ్ లైట్ల దాంట్లో ఫ్లడ్ లైట్లు పడంది కేసీఆర్ గారు మాట్లాడాడు. ఎప్పుడైనా లైట్ల కిందనే మాట్లాడతాడు. ఎందుకు అంటే ఇక ఆయన సాయంకాలం రాంది ఎవరు రాడు అంత గడబడి ఉంటుంది. ఆ మాట కూడా ఆయనే అన్నారు, ఓపెన్గా డాష్ మీద అన్నారు. సాయంకాలం గాంధీ మందిరారు ఎప్పుడైనా మీటింగ్ సాయంకాలమే. అది మంది అంటే కంటి నదరకు దాటినాక లక్షలే అవుతారు. లక్షలు అనొచ్చు. కంటికి ఒక నదర్ ఉంటుందన్న. ఇప్పుడు మన ఇంట్లో పైసలు పెట్టుకుంటాం కదనే, గుడిసెల పైసలు ఎన్ని ఉండే? గుడిసె చిన్న ఇల్లు అనుకో, అందులో పైసలు ఎన్ని పెడతామే? భయం కాదా? దీనిసే ఉన్నది అనుకో, దీనిసే ఎంత పోతామే? అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంది వచ్చిన మాట నిజం. లక్షలలో మంది రాలే. మంది వచ్చిన మాట నిజం. సభ సక్సెస్ అయిన మాట నిజం. కానీ పొర్లబడి మత్తడిబడి దునికి పోయిన నీళ్ళు అయితే కావు. మట్లు తిరిగిన మాట నిజం. కానీ మత్తడి పడ్డది నిజం కాదు. నీళ్ళు రాలేదంటలేను సుమా, నేను కానీ మంది రాలేదంటలేను. అవునవును, ఈ మందిని లెక్క పెట్టుకుంటే లెక్క కాదు. ఈ మందిని లెక్క పెట్టుకుంటే కూడా లెక్క కాదు. ఈ మంది నిలబడాలి, ఈ మంది ఉపయోగపడాలి, వాళ్ళని ఉపయోగపడేటట్టుగా నాయకత్వం చేసుకోవాలి. మీ దాంట్లో మీకే కుదురుతలేదు, ఇవన్నీ కుదిరించుకోవాలి. అంటే ప్రతి పార్టీలు ఉంటుంది సుమా. ఇట్ సమన్స్ ఒక్క పార్టీలోనే ఉండదు. కానీ ఈ నియంతృత్వ వైఖరి ఏదైతే ఉన్నదో, ఈ నియంతృత్వంలో కొంచెం రావాలి, లూజు రావాలి. నాకు అనుసరణలు నడవాలి అని కేసీఆర్ అనుకోలేదే పాపం. దాని తర్వాత ఆశపడ్డాడు ఈ సంతానమో మన్నో మష. కానీ మొట్టమొదలు అనుకోలే. ఆయన విస్తృతంగానే ఉండే. విస్తృతంగానే ఉండే. దాని తర్వాత అనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గర పైసలు ఎక్కడే? పైసలు లేవు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన పైసలు ఖర్చు పెట్టకుండా అయిండు. కానీ ఎవ్వరికి అందకుండా చేసిండు ఎన్నికను. మళ్ళా వచ్చిన రోజులల్లా ఈ ఎన్నికను ఎవ్వరికి అందకుండా చేసిండు. దాని ధర పెంచేసిండు, దాని ఖరీదు పెంచిండు. అయితే ఖరీదు పెంచినా కూడా ఖరీదైన ఎన్నికను కూడా ఓటమి పాలు చెందింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పైసలు లేక ఓడిపోలే, రేవంత్ రెడ్డి పార్టీలో పైసలు ఉండి గెలవలే వాళ్ళు. వాడు దొరకకనే పాయే, ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకకనే పాయే. ఎక్కడ దొరికిండే? 45 రోజుల ముందట పరారు. వాడు లేనేడు, చూతలేడు. ఎంకులు ఆడుకొని ఓట్లేసిన. అంటే మనం పైసలు ఉన్నంత మాత్రాన ఎప్పటికి సక్సెస్ కావు. అంటే పైసలు లేకుండా వ్యవహారం ఏం కాదు, కానీ పైసలే సక్సెస్ కావు. ఉద్దేశం సక్సెస్ కావాలి, ఆలోచన విధానం సక్సెస్ ఆలోచన ఉండాలి. కానీ నిన్నటి వరంగల్ సభ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు కాదు, బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. తిరుగులేదు అనేది కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అడుగంటే పోయే మాట నిజం. బీజేపీ రేజింగ్లు ఉన్నది. అంటే ఆల్ ఇండియాలో రేజింగ్ ఉన్నది. తెలంగాణలో ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి తెలంగాణలో మాత్రమే రేజింగ్ తక్కువ ఉన్నది. ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి తెలంగాణలో తక్కువ ఏముండదు అంటాను నేను అనేది. ఆల్ ఇండియాలో రేజింగ్ ఉండి మారు తెలంగాణలో మాత్రం వద్దా అని అనుకోరు.
ఇప్పుడు తమిళనాడులోనే దాన్ని ఎట్లా రేజ్ చేయాలని అనుకుంటాను కదా పార్టీ. ఎంతమాత్రం అవకాశం లేని కాడ, ఒక్క పార్లమెంట్ మెంబర్ లేని కాడ ఈ పార్టీని ఎట్లా దేంతోని టైఅప్ చేస్తే ఇది పార్టీ లేస్తుంది అనే ఆలోచన చేస్తాను కదా. ఆంధ్రలో దేంతో టైఅప్ చేస్తే పార్టీ గెలుతుంది అని అనుకుంటాను కదా. టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉన్నది, మన పార్లమెంట్ ఎన్నికలలో బోర్ల పడ్డది, అయినా వాళ్ళు తిప్పలబడి వాళ్ళ క్యాడర్ని కాపాడుకుంటాను. ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, ఓటింగ్ శాతం పెరిగింది. అసెంబ్లీ కంటే పార్లమెంట్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం పెంచుకుంటుంది. దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని అనుకుంటుంది కదా బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అయితే కానీ నిన్న రేవుకొచ్చేది లేదు, కాంగ్రెస్ పార్టీ రేవుకొచ్చేది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మరి బార్గెనింగ్ చేసుకుంటాయా లేకపోతే యుద్ధం కొట్లాట సై అంటే అనేది వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది కావచ్చు. కానీ కాంగ్రెస్ లైన్లో కూడా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లైన్లో కూడా ఉండదు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పైన విమర్శలు చేయడమే కాదు బీజేపీని కూడా అన్నారు. 11 సంవత్సరాల కాలంలో బీజేపీ నుంచి సాయం ఏమాత్రం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళదే మాట్లాడుతున్నారు, తెలంగాణకి ఏ సాయం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని. మరి వీళ్ళిద్దరికి పొత్తుగలుగుతారో, మరి వీళ్ళిద్దరు పొత్తుగిట్టగలుగుతారో. ఉన్నమాట చెప్పడం వలన మీరు ఇట్లా అంటున్నారా? లేకపోతే నేను అట్లనలేను. ఎందుకంటే కేసీఆర్కు తెలుగుదేశంతో సమైక్య పార్టీ అనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కలిసిండు, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు కలిసిండు. కేసీఆర్కు ఏ పార్టీతోనైనా పొత్తు కలిసే స్వభావం, ఆలోచన, అలవాటు ఉన్నదే, కొత్తదేం కాదు. సమైక్యవాద తెలుగుదేశం పార్టీతో పొత్తు కలిసిండు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సందు పెట్టని పార్టీ. ఈయన పార్టీని కూడా 24 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రోజు 10 మందిని పాపుకపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా పొత్తు కలిసిండు. కలవడం అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మునుపట్లాగా లేదు కదా, ఇప్పుడు మారింది కదా. అన్ని పార్టీలు దాంట్లో పార్టీకి తీసుకుంటున్నారు కదా, అవకాశాన్ని బట్టి మారుతారు. ఇక్కడ నేను అనేది భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మాటల ప్రకారం బీజేపీ ఇచ్చిందా లేదా ఒక నిమిషం పక్కన పెడితే కనుక ఉప ప్రాంతీయ ఉద్యమం అయినా సరే టీఆర్ఎస్ 25 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నప్పుడు మీడియా అనుకున్న స్థాయిలో కవరేజ్ ఇవ్వలేదు అనేది. మీడియా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయడం, దానికి సంబంధించిన ఒక హంగామా కనబడలేదు అనే ఒక చర్చ తెలంగాణలో వినబడుతున్నది. దీంతో మీరు అంగీకరిస్తారా? అంటే మీడియానైతే మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మొదటి నుంచి వీళ్ళు దాన్ని బాగా ప్రభావితం ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. మరి దీని వెనక శక్తి ఉండి బంద్ చేస్తుందని అయితే నేను అనుకోను. ఇప్పుడు శక్తి ఉండి బంద్ చేస్తే మీడియా ఎవడన్నా బంద్ చేస్తే బంద్ అయ్యే స్థితిలో మీడియా ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ గంత భారత రాజకీయాలల్లో జరగరాని జరిగి ఇవాళ కాశ్మీర్లో జరిగిన ఉదంతం జరిగిన తర్వాత కూడా దాన్ని కూడా విమర్శించే వాళ్ళ విమర్శను కూడా రాసేంత స్వేచ్ఛ ఉన్నది కదా ఇక్కడ మీడియాకు. ఎవడన్నా భద్రతా వైఫల్యమనో లేకపోతే ఇంకా అనేక విషయాలలో కూడా వ్యాసాలు రాస్తాను కదా. ఇవాళ సింధు నది బంద్ అన్నారు. సింధు మేము వాటర్ పోనీయం కిందికి, ఇండిస్ నీళ్ళు బంద్ అయినాయి. ఎట్లా బంద్ అవుతాయా, ఎట్లా బంద్ చేస్తారా, ఈ దగ్గర ఏమున్నదా, గోలు ఏమున్నదా, తపాలు ఉన్నదా, ఇక అడ్డకట్టేస్తాడా, ఏమేస్తాడా అనేటువంటి విమర్శించే వ్యాసాలు కూడా రాసి విమర్శ కాదు, ఎట్లా సాధ్యం అడగడంలో ఎట్లా సాధ్యం కంటే ఎస్ పాకిస్తాన్ పని అయిపోతుంది అనేది మీడియాకు స్వేచ్ఛ ఉన్నది. ఎట్లా సాధ్యం అనేది స్వేచ్ఛ కూడా ఉన్నది కదా. అసోంటిది వీళ్ళకు రావాల్సినంత మైలేజ్ ఎందుకు ఇయ్యేది మీడియా, ఎందుకు ఇయ్యేది అంటే ఇంకా మేము అయిన దానికంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వాలనేటువంటి ఆశపడతాంలో ఏమో వీళ్ళు. అయిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలని ఆశపడతాంలో ఏమో. మా ప్రకాశాన్ని అన్నట్లు 10 లక్షలు దాటిందని అంతకంటే ఏం చేయాలి అని సర్టిఫికెట్ ఏమనాలి? మా ప్రకాశాన్ని 10 లక్షలు దాటింది, రాబోయేది కేసీఆర్ దంచి పడేస్తాడు చూడు అన్నాడు, అంతకంటే ఏమనాలి? అంత న్యూట్రల్ మనిషి ఆయన. నువ్వు హక్కులను చేర్చుకోవు పార్టీ. ఆయన మాట్లాడండి కదా, మరి అయినా మాట్లాడిండయా, అంతకంటే ఏం కావాలి ఉంటా నీనకు.
ప్రకాష్ అన్న స్టేట్మెంట్ కంటే ఇంకేం కావాలి? ఎవరిది కావాలి నీకు? సద్బ్రాహ్మడు ముహూర్తం పెట్టినట్టు ప్రకాష్ అన్న అంటే జనం మరి అంతమంది వచ్చింది ఆయన నేను వద్దంటలేనే, మీటింగ్లో ఉన్నారు కదా వారు, అందుకే జనాన్ని చూసి అన్నారేమో. నేను అట్లలేనన్నా, నేను వేరే తిరిగి అట్టలేను. ముహూర్తము సద్బ్రాహ్మణుడు పెట్టినట్టు ముహూర్తం ఆయన. పదారణాలు మొత్తం వేదాంగ పండితుడు ఏదైతే మన ముహూర్తాలు పెడతారు కదా, వేదసారం తెలిసిన ముహూర్తం పెట్టిండయా, ఈ అంతకంటే ఏముంటుందా అని అంటాడు. అటువంటిది ప్రకాష్ అన్న నీకు సపోర్ట్ ఉన్నాడు, ఇంకా ఏం కావాలన్నా నీకు? మళ్ళా మీడియా కావాలన్నా? ఇంకా మీడియా ఎందుకే అంటే మీరు ఎందుకు దాన్ని రెండింటిని పోలుస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంకో ప్రశ్న. టీఆర్ఎస్ తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా అనే సందేహాలను పటాపంచలు చేసింది, కాంగ్రెస్ను ఒప్పించింది, బీజేపీని ఒప్పించగలిగింది. ఈ దేశంలో ఉన్న 30 పార్టీలకు పైగా రాజకీయ పార్టీని ఒప్పించి లేఖలు తెప్పించింది, అసాధ్యం అనుకుని సుసాధ్యం చేసింది. అది రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ విజయం. అది నేనేమంటానంటే టీఆర్ఎస్ చేయలేదంటలేనే, అంటే మీడియా అక్కడక్కడ నేనేం అన్ని పేపర్లు టీవీలు మొత్తం చూసుకున్నాను, కొన్ని చూసిన తెలంగాణ ఎడిషన్ వరకు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. కానీ మిగతా ఇప్పుడు లోపలి పేజీలను 2వ పేజీ 3వ పేజీలను ఉండాలి కదా, అట్లా కూడా లేదేమిటి అని కొందరు అంటున్నారు అని చెప్తున్నాను నేను. అట్లా కాదన్నా, ఒక విషయం మీరు అన్నదానికి నేను చెప్పాలి. ఈ తెలంగాణ ప్రజానీకం అనేక సంవత్సరాల పోరాట తీరునే టీఆర్ఎస్, అనేక సంవత్సరాల వాళ్ళ యొక్క అసూలు బాసిన సంఘటనలు కానీ, వాళ్ళ పడ్డ ఇబ్బందులు కానీ, దౌర్జన్యానికి దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన పోరాటం కానీ, దొరల దౌర్జన్యానికి నవాబుల దౌర్జన్యానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటం కానీ, ఇక్కడ నక్సలైట్లు కూడా పోరాడిల్లన్న అణచివేతకు వ్యతిరేకంగా. సాయుధ పోరాటం కూడా ఇక్కడ జరిగిందన్న. ఆనాడు మనం లేమే, మన టీఆర్ఎస్ పార్టీ లేదు, సాయుధ పోరాటం జరిగిన రోజు. మొట్టమొదటి ఉద్యమం అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ లేదు. చెన్నారెడ్డి కాలంలో మన టీఆర్ఎస్ లేదు. ఇవాళ కేసీఆర్ పోరాటం చేసినప్పుడు అనేక మంది పోరాడిళ్ళు. సరే, మీకు ఆ కీర్తి వచ్చింది. బీసీల్లో సచిన వాళ్ళంతా బీసీలు వచ్చింది, మీకు పేరు. చెన్నాయుడు కాలంలో వచ్చింది, చెన్నాయుడికి వచ్చింది, ఇవాళ నీకు వచ్చింది, నీ కొడుకు వచ్చింది, నీ బిడ్డకు వచ్చింది. మాట్లాడితే నీ అల్లును కూడా వచ్చిందో రాలేదో తెలియదు, కానీ మీకు వచ్చిందండి. మా ప్రాణాలు పోయినాయి, మా వాళ్ళ ప్రాణాలు పోయినాయి, మా వాళ్ళ ఉసుగు పోయింది. మా బతుకులు బాగుపడతాయని వంట వార్పు చేసిండ్రు, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు జాబులు వస్తాయని చేసిండ్రు, కష్టాలు పడ్డరు. వాళ్ళకు రాలే పేరు, మీకు వచ్చింది. మీ దానిలో ఇంకా పోటీ నడుతుంది, ఇంకా మేము దానికి పోటీ వల్లే మా బతుకుల కోసం పోటీ పడ్డాం. అయినా కూడా ఏం రానియలే, అడిగి రానియలే. బుచ్చగాళ్ళని చూసినాడు చాలదా? అందుకనే మేము మీ గదికి అంత ఉంటుంది, ఏ మీటింగులు పెట్టినా మీ గదికి అంతే ఉంటుంది. రాబోయేది ఈ బుచ్చగాళ్ళ రాజ్యమే, గరీబుల రాజ్యమే. ఎవరు చేస్తారు? ఎవరి ద్వారా రాబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు, తెలంగాణ రాష్ట్రానికి. ఎవరి ద్వారా? కేసీఆర్ కూడా అన్నాడు, ఏమని? బీసీలే రాజ్యాధికారానికి వస్తారు ఇక్కడ, కాబట్టి దళితుని చేస్తారని ఆయనే అన్నాడు. దళితుని దొక్కింది ఆయనే, ఇవన్నీ చేసింది ఆయన గెరికే. అన్ని ఎవడెత్తాడో ఆయన గెరికే. ఖచ్చితంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీనే బీసీలు ఎత్తుకుంటారు రేపు, దళితులు ఎత్తుకుంటారు రేపు. మందకృష్ణ ఎన్నేళ్ళే పోరాటం చేయబడి 30 ఏళ్ళే దగ్గర తీసిన వాళ్ళు ఎవరు, దగ్గరికి ఓదార్చిన వాళ్ళు ఎవరు, ఎవరన్నా దగ్గర తీసిల్లా? ఇందిరాగాంధీ మా తల్లి అనుకున్నారు కదా, కన్న తల్లిని మనిషి ఇందిరాగాంధీ మా తల్లి అనుకుంటుండే. ఎన్నడన్నా కనుకరించినవా? ఎన్నడన్నా బాధపడరా వాళ్ళ గురించి? ఓటు బ్యాంక్ మీద లే. ఇక్కడ దేశమంతా నిన్ను ఓడితే ఆంధ్రప్రదేశ్ అక్కడ తెచ్చుకున్నది నిన్ను ఆనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏమైంది? ఆ దళితులను దగ్గర తీస్తే ఏమైంది? ఆ మాదిగ వర్గీకరణ సమర్థిస్తే ఏమైంది? ఎందుకు చేయలే?
ఒకసారి ఆలోచించుకోవాలి. వరంగల్ సభ తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ తిరుగులేదని, కేసీఆర్ నాయకత్వానికి డోకలేదని, వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్దేనని ఒక బలమైన మెసేజ్ ఇచ్చింది అనేది ఆ పార్టీ నుంచి వెలువడుతున్న ఒకానొక బలమైన మెసేజ్. సరే, వాళ్ళ అనుకున్నట్లే తప్పులేదు. సభ సక్సెస్ అయిన మాట నిజం, అనుకున్నట్లే తప్పులేదు. సభ సక్సెస్ అయిన మాట నిజం. కానీ వీళ్ళ నిజాయితీతోనే నిలబడుతుంది. ఎవరైనా నిజాయితీగా ఉంటేనే నిలబడుతుంది. ఏదైనా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా నిజాయితీ నిలబెడుతుంది. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సభ 25 సంవత్సరాలు ఆ పార్టీ ఆవిర్భవించి 25 ఏట అడుగు పెడుతున్న సందర్భంలో, అంతే కదా, 25వ ఏట, 24 ఏళ్ళ పడుతున్న సందర్భంలో ఆ సభ తెలంగాణ కోసం ఏర్పడి తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పి తెలంగాణ చరిత్రకు కొత్త దారి చూపింది రాజకీయ పార్టీగా. ఏ మాట కా మాట ఒప్పుకొని తీరవలసిందే. ఆ సభ విషయంలో వారు ఆ పార్టీలో పనిచేసి ఉండడం, ఆ నాయకత్వంతో దగ్గర ఉండడం, ఈ కారణాలు అంటే ఒకానొక మెసేజ్ను తెలంగాణకి ఇస్తూనే అన్యాపదేశంగా మరికొన్ని సందేశాన్ని ఒక మెసేజ్ని కూడా సమాజానికి పంపింది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.